సిస్టంలో అయినా లేదా కామన్ నామినిక్లేచర్ సిస్టంలో అయినా దీన్ని మనం ఫీనాల్ అని చెప్తాము. So common system lo this is orthocresol. Orthocresol. IUPAC system lo aithe 2-methyl phenol. OH CH3 metacresol, and this is 3-methyl phenol. Okay, CH3. Okay, next దీన్ని పారాక్రిసోల్ అని చెప్తాము కామన్ సిస్టమ్ లో, లేదా 4-methyl phenol. అట్లాగే డైహైడ్రిక్ ఫీనోల్స్ కనుక తీసుకుంటే OH అండ్ OH. కామన్ నామినిక్లేచర్ లో దీన్ని క్యాటికాల్ అని చెప్తాం. క్యాటికాల్. IUPAC సిస్టమ్ లో 1,2 బెంజిన్ డయోల్ 1,2 బెంజిన్ డయోల్. నెక్స్ట్ OH, this is resorcinol లేదా 1,3 బెంజిన్ డయోల్. IUPAC సిస్టమ్. అట్లాగే మెటా పొజిషన్ లో పారా పొజిషన్ లో 2 OH గ్రూప్స్ ఉన్నప్పుడు, అంటే ఒకదానికొకటి ఆపోజిట్ ఉన్నప్పుడు దీనికి పారా ఇది, దీనికి పారా ఇది, ఇట్లా ఉన్నప్పుడు ఏమని చెప్తాము అంటే క్వినోల్ ఆర్ హైడ్రోక్వినోల్ అని కామన్ గా చెప్తాము. IUPAC సిస్టమ్ లో అయితే 1,4 బెంజిన్ డయోల్ దీన్ని హైడ్రోక్వినోల్. ఓకే, ఇవి సమ్ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ ఫీనాల్స్. వాట్ నామినిక్లేచర్. ఇక నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఫీనాల్స్ చూద్దాము. స్ట్రక్చర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఫీనాల్. See, when you observe the alcohols, in the alcohols the OH group is attached to the directly sp3 carbon atom, okay, as well as sp2 carbon atom. But in the phenols the OH group is directly bonding with sp2 carbon atom. When you see the methanol CH3 OH,
CH3OH. Here in CH3OH methanol, the OH group is directly bonding with sp3 carbon atom. This is sp3 carbon. Okay, sp3 carbon, and here the bond angle is 108 degrees 9 minutes. Bond angle is 108 degrees 9 minutes. Actually, sp3 hybridization అయినప్పుడు tetrahedral shape లో ఉండాలి. బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 108 degrees 9 minutes ఉంది. అంటే బాండ్ యాంగిల్ అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఇక్కడ రిపల్షన్స్, ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో డ్యూ టు ద రిపల్షన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, the bond angle is decreases, and here the bond length in between the carbon and oxygen is 146 picometers, sorry 142 picometers, and here the bond length in between the oxygen and hydrogen is 96 picometers. The overlapping of sp3 hybrid orbital of carbon is overlapping with the oxygen sp3 hybrid orbital. అందుకే కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సింగిల్ బాండ్ ఉంది అంటే కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య సిగ్మా బాండ్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ sp3 కార్బన్ ఆటం, కార్బన్ యొక్క sp3 ఆర్బిటాల్ కి ఆక్సిజన్ యొక్క sp3 ఆర్బిటాల్ కి మధ్య ఓవర్లాపింగ్ జరిగి సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ద బాండ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ద కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇస్ 142 picometers, and the bond angle is 108 degrees 9 minutes. Okay, in the case of phenol, here in the case of phenol, the OH group is bonding with directly sp2 carbon atom. Here the OH is bonding with sp3 carbon atom. అందుకే ఇక్కడ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య బాండ్ లెంత్ వచ్చేసి మనకి 136 picometers ఉంటుంది, షార్టర్ బాండ్ లెంత్. ఓకే, అండ్ approximately the bond length in between the oxygen and hydrogen is approximately equal distance ఉంటుంది. Okay, and here the bond angle will be 109 degrees. ఇక్కడ కూడా 2 లోన్ పేర్స్ ఉంటాయి కదా ఆక్సిజన్ పైన. చూడండి, the bond length in between the carbon and oxygen in alcohols more than the bond length in between the carbon and oxygen in phenols. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది sp2 కార్బన్ తో బాండింగ్ అయింది, అందుకే కొంత పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ నేచర్ ఉంటుంది కాబట్టి బాండ్ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదే ఆల్కహాల్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి బాండ్ లెంత్ కొంత ఎక్కువగా ఉంటుంది, ఇక్కడేమో తక్కువగా ఉంటుంది. ఓకే, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఫీనాల్స్. నెక్స్ట్, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. Okay, preparation of phenols from alkenes. The first one is from alkenes. From alkenes we can prepare in 2 ways. Number 1, acid catalyzed of hydration. Acid catalyzed of hydration. ఇది మనం సింపుల్ గా చెప్పాలంటే addition of water. Addition of water in the presence of acids.
Acid catalyzed of hydration. Hydration means addition of water. Acid catalyzed means in the presence of acid. See, when the alkenes are reacting with water, we know that the water can possess H plus and OH minus. H plus and OH minus. Here, one of the carbon is bonding with H plus, another carbon is bonding with OH minus. Then we will get that hydrogen, carbon, and OH minus. This is what alcohol. This is alkene. And this reaction would carried out in the presence of acid. Water లో H plus OH minus ఉంటుంది కదా, ఇక్కడ ఈ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ బ్రేకప్ అయిపోయి ఒకదానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇట్లా బ్రేకప్ అయిపోయినప్పుడు ఇంకొక దానికి నెగటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పై బాండ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయిన అనుకోండి, అప్పుడు దీనికి నెగటివ్ ఛార్జ్ వస్తుంది, దీనికి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు OH మైనస్ వచ్చేసి ఇక్కడ అటాక్ అవుతుంది, ఈ H ప్లస్ వచ్చేసి ఇక్కడ అటాక్ అవుతుంది. దెన్ we will get this alcohol. Example, hydrogen, hydrogen, double bond, hydrogen, hydrogen. What is the name of this compound? Ethene. When ethene is reacting with water, okay, in the presence of acid, then we will get that what is that, Nana? Ethanol. Ethanol. So this is symmetrical alkene. In the case of symmetrical alkene, for both sides of double bond, equal number of carbon atoms are present and equal number of hydrogen atoms are present. Then there is no problem in the formation of alcohol. Okay, in the case of symmetrical alkene, the addition of H plus and OH minus are there is no problem. Okay, ఎందుకంటే to the double bond side, both carbons, both sides, number of carbon atoms and the number of hydrogen atoms are equal. కాబట్టి H plus OH minus ఎక్కడ అటాక్ అయినా కూడా we will get the same alcohol. But in the case of unsymmetrical alkenes, okay, in the case of unsymmetrical alkenes, the addition of H plus and OH minus is different. Okay, how they are adding on the unsymmetrical alkene, let us discuss. In the case of asymmetrical or unsymmetrical alkenes, the optic product or the product is formed according to Markovnikov rule. Markovnikov's rule. Okay, the addition of water is followed the Markovnikov rule. Okay, symmetrical alkenes విషయంలో there is no problem, ఎందుకంటే to the both sides of double bond equal number of hydrogens and equal number of carbons ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. Okay, next, but in the case of asymmetrical alkenes, the product of alcohol is based on Markovnikov rule. That means the addition of water
is follow the Markovnikov rule. Have you ever heard about the Markovnikov rule and anti-Markovnikov rule? Yes, in your first year chemistry, properties of alkenes lo discussion చేశారు మీరు. Okay kada, according to Markovnikov rule, when unsymmetrical alkene is reacting with the attacking reagent, okay, attacking reagent or in addition product, the negative part of the reagent, remember carefully, listen carefully, okay, negative part of the attacking reagent is bonding with the carbon which has less number of hydrogen atoms. Okay, the negative part of the attacking reagent is bonding with the carbon which has less number of hydrogen atoms, gives the major product, gives the major product. Let us see. CH3, CH double bond, CH2. Okay, CH3, CH double bond, CH2. The addition of water in the presence of acid, H plus. Then according to Markovnikov rule, negative part of the OH, negative part of the reagent is bonding with the carbon which has less number of hydrogen atoms. అంటే ఇప్పుడు చెప్పండి, దీంట్లో OH గ్రూప్ ఏ కార్బన్ తోటి బాండింగ్ అవుతుంది? ఫస్ట్ కార్బన్ తోట, సెకండ్ కార్బన్ తోట, థర్డ్ కార్బన్ తో బాండింగ్ అవుతుందా? OH minus, negative part of the reagent. Yes, exactly right answer, Sadhana. Ante according to Markovnikov rule, okay, this OH minus is bonding with the secondary carbon, then hydrogen is bonding with the first carbon, then we will get that CH3, CH, OH, CH3. This is called 2-propanol. This is called 2-propanol. అర్థమైందా అండి? ఇక్కడ అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ విషయంలో అడిషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉంటుందట? నెగటివ్ పార్ట్ అంటే OH మైనస్ ఈస్ బాండింగ్ విత్ ద సెకండరీ కార్బన్. ఎందుకు అంటే మనకు తెలుసు బాండ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ప్రైమరీ కార్బోకాటైన్ ఫార్మేషన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది, సెకండరీ కార్బోకాటైన్ ఫార్మేషన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దాంట్లో సెకండరీ కార్బన్ ఇస్ మోస్ట్ స్టేబుల్ దాన్ ప్రైమరీ కార్బన్ కదా. అందుకే OH మైనస్ అనేది ఏ కార్బోకాటైన్ అయితే స్టెబిలిటీ ఉంటుందో దాంతో బాండింగ్ అవుతుంది. ఇక్కడ సెకండరీ కార్బోకాటైన్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి OH గ్రూప్ ఇక్కడ అటాక్ అయ్యి 2-propanol ఫామ్ చేస్తున్నారు. ఓకే, దీని మెకానిజం ఏంటో చూద్దామా? జస్ట్ మనం ఒక రియాక్షన్ కి రాసుకుంటే సరిపోతుంది మెకానిజం, అండ్ నో నీడ్ టు రైట్ ఆల్ ద మెకానిజమ్స్ ఫర్ ఆల్ రియాక్షన్స్. అట్లా అన్ని ప్రతి రియాక్షన్ కి మెకానిజం తో సహా చెప్పుకోవాలంటే ఇంటర్మీడియట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 సంవత్సరాలు పడతాయి. See, it involves in 3 steps. In 3 steps. Okay, first of all, formation of electrophile or formation of hydronium ion, H3O plus. Very simple nana. ఈ H+ వస్తుంది కదా, ఎక్కడి నుంచి వస్తుందండి H+?
ఎస్, యాసిడ్ నుండి వస్తుంది. H+ ఎక్కడి నుంచి వస్తుందండి? యాసిడ్ నుంచి వస్తుంది. కాబట్టి H+ అండ్ H2O మనకు తెలుసు. H2 అని ఇలా రాసుకుందాము ఫర్ అవర్ కన్వీనియన్స్. ఈ ఆక్సిజన్ వచ్చేసి H+ ని తీసేసుకుంటుంది. అప్పుడు ఏమొస్తుంది? HOH. This is called hydronium ion or H3O+. Hydronium ion. Next, the second, దీంట్లో ఇక్కడ ఏమవుతుంది అంటే hydronium ion CH3 CH double bond CH2. హైడ్రోనియం అయాన్ ఇక్కడ ఆల్కిన్ దగ్గరకు వస్తుంది. ఓకే, ఆల్కిన్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అక్కడ ఆక్సిజన్ మీద మనకు పాజిటివ్ ఛార్జ్ కనిపిస్తుంది కదండి ఆక్సిజన్ మీద, అవునా కాదు? ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ కనిపిస్తుంది అంటే అది ఎక్కువసేపు ఉండలేదు, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది అన్నాడు. స్టెబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ బాండ్ బ్రేకప్ అయిపోతుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోనియం అయాన్ దిస్ పై బాండ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ డౌన్. అయితే బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనము ఇక్కడ ఈ పై బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అయితే వచ్చే హైడ్రోజన్ దీంతో బాండింగ్ అవుతుంది, ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది, అప్పుడు అది ప్రైమరీ కార్బోకాటయాన్. అట్లా కాకుండా ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు దీనికి వచ్చే హైడ్రోజన్ దీంతో బాండింగ్ అవుతుంది, ఇక్కడ ఏమైతుందన్నా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అప్పుడు సెకండరీ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు యాజ్ పర్ ఎర్లియర్ డిస్కషన్ సెకండరీ కార్బోకాటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ కార్బోకాటయాన్. అందుకే ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది, దీంట్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు భరించలేదు. ఈ హైడ్రోజన్ ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ దానికి ఇచ్చేసి ఇక్కడ ఉండేటువంటి ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది కదా, ఈ పై బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ కాగానే ఈ హైడ్రోజన్ చూడండి, జాగ్రత్త చూడండి, H+ ఇక్కడికి వచ్చి బాండింగ్ అవుతుంది, ఈ కార్బన్ మీద బాండింగ్ అవుతుంది, ఇక్కడ దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. CH3 CH3+. ఇది సెకండరీ కార్బోకాటయాన్. నెక్స్ట్, ద సెకండ్ స్టెప్, addition of water. ఇక్కడ సెకండరీ కార్బోకాటయాన్ ఫామ్ అయింది కదా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఇంకొక వాటర్ మాలిక్యూల్ వచ్చేసి దీంతో బాండింగ్ అవుతుంది. చూద్దాం. ఓకే, OH2 H2 అని ఇట్లా రాసుకోవచ్చండి. ఇక్కడ నుంచి దీనిపైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి కార్బన్ తోటి బాండింగ్ అవుతుందండి. అప్పుడు CH3 వాటర్ యాడ్ అయింది కదండి. మళ్ళీ వాటర్ పైన లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ తగ్గినాయి కదా, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది అడిషన్ ఆఫ్ వాటర్, రైట్. ఇక నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి డీప్రోటోనేషన్. డీప్రోటోనేషన్ అంటే H+ లిబరేట్ అవ్వడం. ఫస్ట్ స్టెప్ లో H+ యాడ్ అవుతున్నది వాటర్ కి, తర్వాత ఇప్పుడు లాస్ట్ స్టెప్ లో డీప్రోటోనేషన్ అంటే H+ అయాన్ బయటికి వెళ్ళడం. If you completed this one, I can continue here. Next,
థర్డ్ స్టెప్ వచ్చేసి డీప్రోటోనేషన్. ఇక అండర్లైన్ అవసరం లేదనుకోండి. నౌ CH3, ఓకే, CH3 పైన వాటర్ మాలిక్యూల్ యాడ్ అయింది, పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. మళ్ళీ ఇంకొక వాటర్ మాలిక్యూల్ వస్తాయి, ఇంకొక వాటర్ మాలిక్యూల్ దీని దగ్గరికి వస్తాయి. దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కదండి, అప్పుడు దీని మీద అన్స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ దాన్ని డొనేట్ చేసి ఇక్కడ నుంచి దీంతో బాండింగ్ అవుతుంది. ఓకే, ఈ హైడ్రోజన్ వచ్చేసి దేంతో బాండింగ్ అయితే ఇక్కడ బాండింగ్ అవుతుంది, ఆక్సిజన్ తో బాండింగ్ అయ్యి H3O+ గా మారిపోతుంది. ఇక CH3 CHOH CH2. This is called 2-propanol. చూడండి ఆరో మార్క్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ కార్బన్ మీదకి వెళ్తుంది అనేది కరెక్ట్ ఐడెంటిఫై చేస్తూ రాయండి. ఇక్కడ చూడండి నాన్న, ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఆ పాజిటివ్ ఛార్జ్ ఆక్సిజన్ మీద ఉంది కాబట్టి దానికి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. అందుకే ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సైమల్టేనియస్లీ ఈ H+ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ తో ఎలిమినేట్ అయ్యి H3O+ అయాన్ గా OH2 తోటి వాటర్ తోటి కంబైన్ అయ్యి H3O+ అయాన్ గా ఎలిమినేట్ అవుతుంది, 2-propanol వస్తుంది. సో ఇక్కడ బాండ్ బ్రేక్ అవ్వడం అంటే ఈ పై బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. ఎక్కడెక్కడ ఆరో మార్క్స్ ఉన్నాయో పర్టికులర్ గా చూసి రాయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ మెథడ్. From alkenes we can prepare the alcohols by the first method, hydration of water in the presence of acid. Okay, or addition of water in the presence of acid అని చెప్పాము. Second one, hydroboration oxidation. Hydroboration oxidation. Oxidation method, which is also denoted by HBO. HBO means hydroboration and oxidation. Is very important method. See, when alkenes are reacts with a diborane BH3 taken to B2H6 కదా, మనం ఇప్పుడు రియాక్షన్ లో BH3 అని రాసుకోవచ్చు, లేదా ఎట్లయినా B2H6 అని కూడా రాసుకోవచ్చు. Diborane to form trialkyl borate addition product. ఇంటర్మీడియట్ ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది, అది trialkyl borate and followed by oxidation in the presence of hydrogen peroxide. Oxidation with hydrogen peroxide in the presence of base. Okay,
చూడండి అన్న, alkenes reacting with diborane or BH3 group to form an intermediate compound, addition compound, that is trialkyl borate, and which is followed by the oxidation with hydrogen peroxide and in the presence of base. Okay, base to give alcohols. Alcohols వస్తాయి ఫైనల్. ఓకే, అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఇండైరెక్ట్ అడిషన్ ఆఫ్ వాటర్ ఉంటుంది. యాక్చువల్ ఇక్కడ వాటర్ ఫామ్ కాదు, మనం వాటర్ యాడ్ చేయము, ఇంటర్మీడియట్ గా కూడా ఎటువంటి వాటర్ అనేది ఫామ్ కాదు. కానీ H+OH- వచ్చి అటాక్ అవుతుంటాయి కాబట్టి అడిషన్ ఆఫ్ వాటర్ గా ఇండైరెక్ట్ గా మనం అనుకోవచ్చు. H+ అయాన్ ఒక దగ్గర నుంచి, OH- ఇంకొక దగ్గర నుంచి వస్తాయి. H+OH- అయాన్ కలిపితే ఏంటి, వాటరే కదా. కాబట్టి మనం అట్లా ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ఇండైరెక్ట్ అడిషన్ ఆఫ్ వాటర్ అని చెప్పుకోవచ్చు. CH2 double bond CH2 by adding BH3 hydroboration and followed by the oxidation with H2O2 in the presence of OH-, then we will get that CH3 CH2OH. The compound name is ethanol. We know that. This is called ethene. This is symmetrical alkene. Symmetrical alkene, and there is no problem in the formation of alcohol. Okay, in the addition of OH and H+, there is no problem for symmetrical alkene. But in the unsymmetrical alkene, we have facing problem. Okay, primary alcohol form అవుతుందా, secondary alcohol form అవుతుందా అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. Okay, in the hydroboration process, okay, the addition of H+ and OH- are followed the anti-Markovnikov rule. Okay, the addition of H+ and OH- are followed the anti-Markovnikov rule. ఇంతకు ముందు మార్కోనికాఫ్ రూల్ ప్రకారము సెకండరీ ఆల్కహాల్ ఫామ్ అయింది. మరి హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ ప్రాసెస్ లో వచ్చేటువంటి ప్రోడక్ట్ దేని మీద బేస్ అయి ఉంటుంది, యాంటీ మార్కోనికాఫ్ రూల్ ను ఫాలో అవుతుందట. అవునా? మరి యాంటీ మార్కోనికాఫ్ రూల్ ప్రకారము వాట్ వి విల్ గెట్ ద ఆల్కహాల్, what kind of alcohol will getting, దానికి ఆపోజిట్ ఆడ సెకండరీ అయితే ఇక్కడ ఏంటన్నట్టు ప్రైమరీ, obviously primary, right? Very important note, you should remember, in the case of unsymmetrical alkenes, the obtained product is, or the alcohol is formed according to anti-Markovnikov rule. Anti-Markovnikov rule. ఓకే, ఎందుకు దేని ప్రజెన్స్ లో ఆక్సిడేషన్ జరుగుతుందండి? ఒకసారి రియేజెంట్ చూడండి. ఆక్సిడేషన్ దేని ప్రజెన్స్ లో జరుగుతుంది? H2O2 పెరాక్సైడ్. మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో నేర్చుకున్నాం. ఓకే, ఇఫ్ ద అడిషన్ takes place in the presence of peroxides,
in the presence of peroxides, we will get the primary product majorly. We will get the primary product majorly. అది బెంజోయిల్ పెరాక్సైడ్ కావచ్చు, హైడ్రోజన్ పెరాక్సైడ్ కావచ్చు, నెక్స్ట్ సోడియం పెరాక్సైడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి పెరాక్సైడ్ ప్రజెన్స్ లో ఆక్సిడేషన్ జరుగుతుంది కాబట్టి the obtained product is follows the anti-Markovnikov rule. C. కొంచెం ఈక్వేషన్ లెంతీ ఉంటుంది, మీరు రాసుకోండి. రాసుకున్నాక దీని కంటిన్యూషన్ ఈక్వేషన్ రాస్తాను. CH3 CH double bond CH2. This is propene. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి BH3 గ్రూప్ యాడ్ చేస్తాం. BH3 గ్రూప్ యాడ్ చేసినప్పుడు దీని ప్రెసెన్స్ లో బాండ్ బ్రేకప్ అయిపోతుంది. దీని ప్రెసెన్స్ లో బాండ్ బ్రేకప్ అయిపోయి ఏం జరుగుతుంది నాన్న, ఇక్కడ ఇటు షిఫ్ట్ అయిపోతుంది. ఈ పై బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఈ BH3 ని మనం కన్వీనియంట్ గా ఉండాలి ఇట్లా రాసుకున్నాం, BHH కదా. సో ఇది వచ్చేసి ఇటు షిఫ్ట్ అయినప్పుడు ఓకే, ఇది మీద ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది తెలుసు కదా. డైబోరేన్ is a Lewis acid electron deficient molecule and it has one empty p orbital is present kada. It has one empty p orbital. అందుకే దీని మీద ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటాయి కదా. దీంతో బాండింగ్ అవుతుంది. అప్పుడు ఈ హైడ్రోజన్ వచ్చేసి టోటల్ గా వెళ్ళి ఇటు పోతుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇగో ఈ కార్బన్ తోటి బోరాన్ బాండింగ్ అవుతుంది, ఈ హైడ్రోజన్ మొత్తమే పోయి దీని మీద అటాక్ అవుతుంది. అప్పుడు CH3 CH2 ఏమొస్తుంది, CH2 BH2. తర్వాత ఇంకొక ఆల్కీన్ CH3 CH డబుల్ బాండ్ CH2 సేమ్. ఎప్పుడైనా బోరాన్ దేంతో అటాక్ అవుతుందట అంటే ఆల్కీన్ లో డబుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్లలో ఏ కార్బన్ మీద హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటే ఈ బోరాన్ దాంతో బాండింగ్ అవుతుంది. ఓకే, అంటే ఈ బోరాన్ ఈ రెండింట్లలో ఏ కార్బన్ తో బాండింగ్ అవుతుంది, బోరాన్ ఈ కార్బన్ తోనే బాండింగ్ అవుతుంది. అప్పుడు దీంట్లో ఒక హైడ్రోజన్ బదులు ఈ గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది. CH3 CH2 CH2 taken to ఒక హైడ్రోజన్ వచ్చేసింది కాబట్టి BH, ఒక హైడ్రోజన్ బదులు ఇంకొక ఆల్కిన్ వచ్చింది. తర్వాత ఇంకొక ఆల్కిన్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంకొక ఆల్కిన్ యాడ్ చేస్తాం. ఇప్పుడు బోరాన్ ఈ రెండు కార్బన్స్ లో దేంతో బాండింగ్ అవుతుంది, దీంతోనే బాండింగ్ అవుతుంది కదా. అప్పుడు ఒక హైడ్రోజన్ బదులు ఈ మాలిక్యూల్ బోరాన్ తో బాండింగ్ అవుతుంది. CH3 CH2 CH2 taken 3 boron. This is the tri-alkyl addition product. Tri-alkyl addition product. And here the followed by oxidation H2O2 in the presence of OH minus. ఈ H2O2 ఎట్లా మారిపోతుందంటే OH గా రాసుకోవచ్చు కదా. అప్పుడు 3 molecules of H2O2 are bonding with CH3 CH2 CH2 OH. 3 moles ఫామ్ అవుతాయి. ఎందుకంటే 3 molecules తీసుకున్నాం కదా H2O2.
3 OHలు ఇక్కడ 3 ఆల్కైల్ గ్రూప్లతోటి బాండింగ్ అయితే ఇంకొక 3 OHలు బోరాన్ తోటి బాండింగ్ అయ్యి H3BO3. చూడండి నాన్న, ట్రై ఆల్కైల్ ట్రై ప్రొపైల్ ఉంది, ప్రొపైల్ గ్రూప్స్ 3 ఉన్నాయి బోరాన్ తోటి, ఇటొకటి ఇటొకటి ఇటొకటి. సో 3 ప్రొపైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 3 మోల్స్ ఆఫ్ H2O2 తీసుకున్నాము. H2O2 OH గా ఫార్మేషన్ అవుతుంది. 3 మోల్స్ ఆఫ్ OH మైనస్లలో 3 ఏమో ప్రొపైల్ తోటి అటాక్ అయి ప్రొపనాల్ ఫామ్ చేస్తుంది, మిగతా 3 బోరాన్ తోటి బాండింగ్ అయి బోరిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ a propanol formation. 1 propanol. According to Andy Marconi rule, we will get that 1 propanol.